హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నదివేడిని యేసుక్రీస్తు కృపానామమును బట్టి నేను యేసయ్య వర్తమానమును చాటించాలని ఆశ కలిగి ఉన్నాను. నిత్యుడగు తండ్రి సమాధానకర్త, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ లోకంలో ప్రతి దీనికి ఒక సమయం ఉంది. అలాగే మానవ జీవితంలో మనకు కూడా ఒక సమయం ఇచ్చారు దేవుడు. దేవుని స్తోత్రం. కానీ ఏ సమయం ఎప్పుడు ఉపయోగించాలో, ఏ సమయం ఏం మాట్లాడాలో తెలియక మానవుడు సతమతం అయిపోయి అందులో పడుతున్నా చివరికి అందులో పడకుండా అగ్నిగుండంలో జారిపోతున్నారు. ఏసైకి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుడు అనేవాడు ముక్కుసూటిగా చూపిస్తాడు జీవితాన్ని, ముక్కుసూటిగా నడిపిస్తాడు జీవితాన్ని, వంకర డింకల మార్గంలో తీసుకెళ్ళి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి దాటి ఉంటే స్త్రీ అయినా పురుషుడైనా ఈ లోకంలో పడుతున్న బాధను బట్టి, ఈ లోకంలో ఉన్న ప్రేమను బట్టి నేను యేసయ్య కోసం ఒక పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెక్కల కట్టుకు ఎగిరే యవ్వనమో చెలి, నీ పరుగు ఎక్కడికే? రివు రివు మని ఎగురెలుతున్న సీతాకోక చిలుక, నీ గమ్యమెక్కడే? రెక్కల కట్టుకు ఎగిరెలుతున్న యవ్వనమో చెలి, నీ పరుగు ఎక్కడికే? రివు రివు మని ఎగురెలుతున్న సీతాకోక చిలుక, నీ గమ్యమెక్కడే? హద్దు దాటినావే, నీ త్రోవ తప్పినావే. హద్దు దాటినావే, నీ త్రోవ తప్పినావే. నీవేనా నీ క్షణము, నీవేనా ఈ క్షణము, నీ తోడు ఎవ్వరే? నీ గమ్యమెక్కడే? నీ తోడు ఎవ్వరే? నీ గమ్యమెక్కడే? రెక్కల కట్టుకు ఎగురెలుచున్న యవ్వనమో చెలి, నీ పరుగు ఎక్కడికే? రివు రివు మని ఎగురెలుచున్న సీతాకోక చిలుక, నీ గమ్యమెక్కడే? కన్నవారి ప్రేమను కాదంటివే, అయిన వారి ప్రేమను వద్దంటివే. కన్నవారి ప్రేమను కాదంటివే, అయిన వారి ప్రేమను వద్దంటివే. రంగుల వలలో చిక్కుకుంటివే, మరణ పడకలో ఈ క్షణము, నీ తోడు ఎవ్వరు? నీ గమ్యమెక్కడే? నీ తోడు ఎవ్వరు? నీ గమ్యమెక్కడే? రెక్కల కట్టుకు ఎగిరెలుతున్న యవ్వనమో చెలి, నీ పరుగు ఎక్కడికే? రివు రివు మని ఎగిరెలుతున్న సీతాకోక చిలుక, నీ గమ్యమెక్కడే? చదువు పేరు చెప్పుకొని తిరిగితివే, అందమంటే నాదని గర్వించితివే. చదువు పేరు చెప్పుకొని తిరిగితివే, అందమంటే నాదని గర్వించితివే. సరదా కోసం పడక పంచావే, మరణ పడకలో ఇప్పుడు ఉన్నావే. సరదా కోసం పడక పంచావే, మరణ పడకలో ఇప్పుడు ఉన్నావే. నీ తోడు ఎవరే? నీ గమ్యమెక్కడే? నీ తోడు ఎవరే? నీ గమ్యమెక్కడే? రెక్కల కట్టుకు ఎగిరెలుచున్న యవ్వనమో చెలి, నీ పరుగు ఎక్కడికే? రివు రివు మని ఎగిరెలుచున్న సీతాకోక చిలుక, నీ గమ్యమెక్కడే? నీవెవరో తెలుసుకోరవో చెల్లే, ఎందుకు ఈ లోకములో పుట్టావు?
నీవెవరో తెలుసుకోరా ఓ చెల్లి, ఎందుకు ఈ లోకములో పుట్టావు, నీ జన్మకు కారణం తెలుసుకో, ఈ సృష్టికర్త ఎవరు తెలుసుకో, నీ జన్మకు కారణం తెలుసుకో, ఈ సృష్టికర్త ఎవరు తెలుసుకో, నీవేనా ఈ క్షణము, నీ తోడు ఎవరే, నీ గమ్యమే. యేసయ్యకి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు కృపానామమును బట్టి నేను ఇక్కడ వర్తమానం సాధించాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయన మరణమును జయించి 3వ దినాలు లేచి వచ్చిన వాడు సమాధిని బయటికి వచ్చి, మరణమా నీ ముందు ఎక్కడ దమ్మున్న మగాడు అడిగిన రక్షకుడు ఆయన. దేవస్తోత్రం హల్లెలూయా. దేవుడే సాక్షాత్ భూమి మీదకి మన కొరకు దిగి వస్తే మనమే ఆయనకి వేసే సిలువ మన పాపముల వల్ల, ఆయన కాచే రక్తము మన శాపముల వల్ల. దేవస్తోత్రం. ఆయన రక్తం కాచకపోతే మనకి ఈరోజు పాప విమోచన లేదు. పాపాన్ని దూరపరిచేవాడు నాదుడు లేనే లేడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మనము ఎన్ని విధాలు తిరిగినా, ఎంత సంపాదించినా, ఎంతమంది చుట్టాలు బంధువులు ఉన్నా చివరికి మిగిలేది శూన్యం. హల్లెలూయా హల్లెలూయా. శూన్యం అని ఎందుకు అంటున్నా అంటే, ఉన్నప్పుడు ఉండే చుట్టాలు లేనప్పుడు ఉండరు. దేవస్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా మనం కన్నప్పుడు నా గారాబం చేస్తూ ఎంతో ముద్దుగా పెంచుతారు. ఈ రోజు ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు భూమి మీద. యేసయ్యకి మహిమ కలుగుగాక. అందుకే మనం కూడా ఏదో ఒక రోజు ఈ యాత్రను ముగించాలి. ఈ యాత్ర ముగించాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం చేరాలి. వేరే మార్గం లేదు. రెండు దారులు, ఒకటి అగ్నిగుండము, 2 పరలోకం. ఆయన దారిలో వెళ్తే అదృష్టం. హల్లెలూయా. ఆయన చెప్పిందల్లా మీ ఆస్తి అంతస్తు ఇచ్చిమని చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే మాట, నీ హృదయాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో. మన బ్రతుకులు ఎవరు మార్చలేరు. మన హృదయం అంతా కంపుతూ ఉంటే మన బ్రతుకులు ఎవరు మారుస్తాడు? హల్లెలూయా. కానీ ఆయన చెప్పే మాట, మొట్టమొదట ఒక అడుగు నా కొరకు వేయి, 10 అడుగులు నీ కొరకు నేను వేసుకొస్తానంటున్నా యేసుక్రీస్తు. హల్లెలూయా హల్లెలూయా. డ్రింకింగ్ లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను తాగకపోతే చచ్చిపోతానేమో. అప్పుడు టెస్ట్ చేసారండి. దేవస్తోత్రం. చిన్నప్పుడు తాగలేదు, చచ్చిపోయారా? దేవస్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే ఏది మనం కోరుకుంటేనే వచ్చేది తప్ప కోరుకోకుండా ఇది రాదు. కష్టమైన, నష్టమైన, ఇష్టమైన, బాధ అయినా, ఇరికైనా. హల్లెలూయా. కానీ వాటిలన్నిటిని పరిశోధించి పక్కకి తీసే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన వాడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ చిన్ని సువార్త యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హిందూ సోదరులకు నా నమస్కారాలు. ఇస్లాం సోదరులకు, భారతదేశంలో ఉన్న దేవుని బిడ్డలందరికీ, ప్రేమతో ఉన్న ప్రతి ఒక్కరు యేసయ్య బిడ్డే అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ సువార్త ముగిస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య, నా ప్రయాణాన్ని చేదుగా చెప్తూ నేను ముందుకు కొనసాగుతున్నాను ప్రభువా. నీతి కొరకు నేను పరిగెడుతున్నాను, సత్యము కొరకు నేను పరిగెడుతున్నాను ప్రభువా. తండ్రి నాయన నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నా పాదధూళి ఈ సెంటర్ లో దొరుకుతూ ప్రభువా నేను ముందుకు కొనసాగుతున్నాను. హల్లెలూయా. స్తోత్రం. నీకే మహిమ.